శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని పెద్ద గనగల్లవానిపేట సమీపంలో నాగావళి నది కోతకు గురవుతున్న ప్రాంతంలో చేపట్టిన రక్షణ పనులను స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదివారం పరిశీలించారు. నాగావళి నది బంగాళాఖాతంలో కలిసే సంగమ ప్రదేశమైన పెద్ద గనగల్లవానిపేట వద్ద నది తన ప్రవాహ దిశను అకస్మాత్తుగా మార్చుకోవడంతో ప్రవాహం గ్రామానికి సమీపంలో వచ్చింది. దీనివల్ల నది ఎడమగట్టు పూర్తిగా కోతకు గురై ఇప్పటికే పలువురికి ఆస్తి నష్టం వాటిల్లగా గ్రామమంతా సముద్ర ముంపుకు గురయ్యే ప్రమాదకర స్థితిని నెలకొంది. గ్రామస్తులు భయాందోళన నేపథ్యంలో ఈ తీవ్రమైన సమస్యను ఎమ్మెల్యే గొండు శంకర్ వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. నదీ ప్రవాహ దిశను క్రమబద్ధీకరించి ముంపును తక్షణమే అరికట్టేందుకు తాత్కాలిక ఉపశమన చర్యల్లో భాగంగా ప్రవాహానికి అడ్డుగా రాతితో గ్రోయిన్స్ నిర్మించేందుకు జిల్లా కలెక్టర్ డిఎంఎఫ్ నిధుల నుంచి 2 కోట్లు మంజూరు చేయించారు. కలెక్టర్ నిధుల మంజూరుతో ప్రారంభమైన రాతి గ్రోయిన్స్ నిర్మాణ పనులు ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 60% పనులు పూర్తయినట్లు సంబంధిత అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. వాటర్ వెళ్ళడానికి నెక్స్ట్ 150 మీటర్లు చెప్పమన్నారు. ఎందుకు ఉంచాలి అంటే వాటర్